ఈ లుంగీ, కండువా ఏంటి బ్రో? నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలా. సో లుంగి అన్నది యాక్చువల్లీ మన సాంప్రదాయం మన ప్రకారం ఇట్స్ tradition. ట్రెడిషనల్ అటైర్ అనమాట. సో నాకు ఎక్కువ నేను అన్ని కైండ్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ స్టైల్, వెస్టర్న్ ఎవ్రీథింగ్. నేను అక్కడ షోలో కూడా వీకెండ్స్ అప్పుడు అట్లా నేను చాలా డిజైనర్ వేర్స్ అవన్నీ సో మనకి వస్తుంటాయి కాబట్టి నేను ట్రై చేసిన. కానీ నా మెయిన్ ఒక స్టైల్ స్టేట్మెంట్ నేను సీజన్ 7 నుంచే క్యారీ చేసింది ఏంటి అంటే, సో ఆ ట్రెడిషనల్ అటైర్లో నేను చాలా బాగుంటా అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒకసారి సీజన్ 7లో నాకు సార్ 3rd, 4th వీక్లోనే పొగిడింది అనమాట, నువ్వు చాలా బాగున్నావు పంచలు అని చెప్పేసి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇప్పుడు చాలా లైక్ అరుదుగా అట్లాంటి స్టైల్ లైక్ మన తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే ధనుష్ గారు కానీ విజయ్ సేతుపతి గారు మొన్న వచ్చినప్పుడు కూడా సో వాళ్ళ పంచలోనే వస్తారు, వాళ్ళని ఎవరు అట్లాంటి క్వశ్చన్ చేయరు. సో మన తెలుగు వాళ్ళని ఇట్లా పంచ కట్టుకోవడం తప్పే ఉంది. నాకు లాస్ట్ సీజన్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ చేసిండ్రు ఇట్లా చాలా మంది, ఎందుకు పంచ అది ఇది అని చెప్పేసి. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అంటే లైక్ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దాన్ని నేను క్యారీ చేద్దామని అనుకుంటున్నా. ఫర్దర్గా కూడా నేను క్యారీ చేస్తాను. కండువా సో కండువా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కామన్ మ్యాన్స్ పవర్ నా ఉద్దేశంలో. అండ్ నేను పవర్ స్టార్ కి ఫ్యాన్. యాక్చువల్ ఇంకా అదే ఉంది, అంతేనా? లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి? ఇప్పుడు మనం ఒక ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తే వేరే హీరో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా. సో అది కాదు నా పాయింట్. సో ఇప్పుడు మన పవర్ స్టార్ అనే కూడా చెప్పేది కండువా అన్నది ఓన్లీ పవర్ స్టార్ కి లిమిటెడ్ కాదు. సో ప్రతి ఒక్క కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ వాళ్ళు ప్రశ్నించాలి అన్నది. ఎర్ర కండువా అంటే అదే లాల్ సలాం కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్ కానీ లేకపోతే మనకి రెడ్ అనేది ఒక ప్రశ్నించే వాక్కుకి ఒక నిదర్శనం. సో నాకు యూజువల్లీ బయట లైఫ్లో కొన్ని మొహమాటాలు ఉంటాయి, అరే అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడని ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మనము నిక్కచ్చిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక మన హార్ట్లో ఏదనిపిస్తే అది పెట్టేసేయాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్ఫ్యూమ్స్ క్యారీ చేస్తారు, కొంతమంది యాక్టర్స్ అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనిపించడానికి, కొంతమంది కొన్ని అటైర్స్ క్యారీ చేస్తారు. సో అట్లా నాకు ఏంటంటే కండువా అన్నది నామినేషన్లో నాకు ఒక బలం అనమాట. సో నాకు మీరు చూస్తే అందుకే నామినేషన్లో నేను చాలా ఫియర్లెస్గా ఉంటా. సో ఆ కండువా కట్టుకున్న క్షణం నన్ను నేను అద్దంలో ఒకసారి చూసుకుంటే హీఈస్ నాట్ గౌతమ్, హీఈస్ ఎ కామన్ ఆడియన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. సో వాడు ప్రశ్నిస్తుండు హౌస్ మొత్తాన్ని. సో నాకు అక్కడే ప్రతి ఒక్కటి ఈక్వల్. సో అని చెప్పేసి నేను అట్లా నిలబడడం జరిగింది. అండ్ అదే చాలా మందికి ఏదైతే స్టాండ్ తీసుకొని నిలబడ్డానో సో అది నచ్చింది కాబట్టి నేను ఇంత దూరం రాగలిగిన యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళినా కూడా. నేను స్టార్టింగ్లో నేను అడగడం జరిగింది మన ఇంటర్వ్యూలో, ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగితే అది ఉంది, లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుకున్నాను. దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు అని ఇలాంటివి అని అన్నారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ కానీ సో ఇట్స్ అ 2-way థింగ్ బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్ కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్నా. సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్, యు ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు. సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు. లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, దట్ ఈజ్ లవ్. సో నేను నిన్నేం మోసం చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి, అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన. సో దాని తర్వాత యష్మికే చెప్పాలి, ఎందుకంటే తనకు కూడా డౌట్ ఉండొచ్చు కదా. సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు, సో తనకు చెప్దాం, తనకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి క్లారిటీ ఇచ్చినా అది టెలికాస్ట్లో వచ్చింది, తనకు కూడా అర్థమైంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకే క్లారిటీ ఇవ్వలే. సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అయింది యష్మికి అది అన్నారు. నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు, నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో నన్ను కూడా అంత క్వశ్చన్ చేయలేదు. సో నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది. సో లెట్స్ కట్ ఆఫ్ అంతే, అక్కడితో క్లోజ్ చేసేసిన. నేను దాన్ని లాగని కూడా లాగలేదు అసలు పట్టుకొని. సో నువ్వు అంటే నాకు ఇష్టమనో లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు, అలాంటి మనస్తత్వం కాదు నాది. సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్, తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ దట్ నేనేంటంటే నేను హర్ట్ అయినా, ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్ గా కమ్యూనికేట్ చేయలేదు కొన్ని విషయాలు. సో నీకు అంటే నీకున్న బాండ్స్ కానీ అదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్ లో తెలిసింది. అది కూడా నాగ్ సార్ కి అనిపించుంటుంది, అంటే బయట ఆడియన్స్ కంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుండు, వాడికి అర్థం కాకుండా
సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం, నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని నాకు సార్ అడిగిండ్రు నాకు తెలిసి. సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు, నాకు తెలియకుండా చేయడం వేరు. సో నాకు ఆ ఏబీసీ అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు. తను నార్మల్ సింగిల్గా ఉందేమో, తను నార్మల్గా నాకు క్యూట్గా అనిపించిందని నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. సో లైక్ మధ్య మధ్యలో లైక్ తనకేమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా. సో షీ వాజ్ ఆల్సో రెసిప్రొకేటింగ్. తను నా టీషర్ట్స్ వేసుకుంది, టీషర్ట్స్ అడిగి వేసుకునేది. డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్కి అడిగేది, అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగిందంటే లైక్ అది 1 hourలో వచ్చింది రాలేదు, 24/7లో అయితే వచ్చిందంట మాకు చెప్పిన బయట. సో ఇట్లా గౌతమ్తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి చెప్పడము. సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం అంటే నాకు రెసిప్రొకేషన్ కనిపించింది. సో తర్వాత నేను అది ఏబీసీ అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే నన్ను అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న, అది కూడా టెలికాస్ట్ వచ్చింది. సో ఇక్కడెక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు. సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసిన. సో తను జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా, అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ మ్యాటర్ అక్కడతో డన్. కానీ అక్క అన్నది ఎక్కడ, సో అక్క అని ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక మనకి ఆ బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అరిచిన అనమాట. అంటే నేను ప్రేరణ మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది. నేనేదో చెప్పబోతుంటే వెళ్ళి చెప్పపో అని నాకు చాలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి. సో నాకు నచ్చలేదు. తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయినా పక్కకి. దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చింది యష్మి. సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రేరణతో ఏదో అన్నదనమాట. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా. సో నీకు ఎందుకు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ప్రేరణతో మాట్లాడుతున్నా, యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు, ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్గా అనలేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిండంటే వీడు లేడీస్ వీక్ ఇస్తాడు, అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి. సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకొని వీడికి అది లేడీస్ది అని ఒకటి చెప్పిండు కదా, దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ వీడిని లేడీస్ ని ఏమన్నా కూడా నువ్వు లేడీస్ ని డిస్రెస్పెక్ట్ చేస్తావని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కామ్గా కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండ్రు. కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని. సో నేను ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు, తన నేమ్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అక్క అని మనం ఎప్పుడైతే వాడి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో గొడవ అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ శివాజీ అన్నతో గొడవ అయ్యేది. కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు. ఎందుకంటే అన్నా వినన్నా, నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే ఆ సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది, కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు. సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే. సరే ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ అని వచ్చింది, కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు. సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన. సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా, రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము. సో అమ్మాయిల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా. ఒక